బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో సంచలనం సృష్టించిన నిఖిల్ అయితే బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో అయితే విజయం సాధించి సెకండ్ ఫైనలిస్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేశాడు నిఖిల్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా వాడించి అలానే తనకంటూ పోటీగా ఉన్న వాళ్ళందరినీ తప్పించి అంటూ ఏంటో ప్రూఫ్ చేసుకొని 100% గేమ్ని ఇచ్చి బిగ్ బాస్ హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్గా అయితే నిఖిల్ రికార్డ్ సృష్టించాడనే చెప్పాలి. అయితే సెకండ్ ట్రోఫీ ఇచ్చారు బిగ్ బాస్. ఆ ట్రోఫీని పట్టుకొని చాలా ఆనందంగా సెకండ్ ఫైనలిస్ట్గా నేను బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టేశాను అంటూ చెప్పుకొచ్చేశాడు నిఖిల్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఏ కంటెస్టెంట్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అందరూ కూడా నువ్వా నేనా అంటూ పోటాపోటీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు నిఖిల్ అయితే గేమ్ తక్కువగా ఆడడానికి గల కారణం అక్కడ సోనియా, ఇక్కడ యశ్విని వీరిద్దరి మధ్య పడి నలిగిపోయాడు నిఖిల్. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు గోలా లేకపోవడంతో 100% గేమ్ని ఇచ్చి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అలానే మరో 2 వారాల్లో ఈ బిగ్ బాస్ సీజన్ అయితే ముగింపుకు చేరుకుంటుంది. బిగ్ బాస్ ఇంకా 2 వారాల్లో దగ్గర పడడంతో మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఒకవైపు గౌతమ్, మరోవైపు నిఖిల్ ఇద్దరు కూడా రచ్చ అయితే మామూలుగా లేదు. ఈ రోజు సెకండ్ ఫైనలిస్ట్గా అయితే నిఖిల్ అడుగు పెట్టేశాడు.